5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల అకృత్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకత్వం హైకోర్టుకు వెళ్లినా, ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినా ఏపీ పోలీసులు మాత్రం లెక్క చేయటం లేదు. అరెస్టులు చూపకుండా సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన గుంటూరు జైల్లో ఉన్న కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ వేధింపులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలను ఇళ్ల నుంచి తీసుకువెళ్లిన పోలీసులు వారిని ఎక్కడ ఉంచారో, ఏ కేసులు పెట్టారో తెలియడం లేదు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని గత మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసో చెప్పకుండా రమణారెడ్డిని అర్ధరాత్రి వేళ తీసుకువెళ్లారు. వెళ్లేటప్పుడు ఇంటి నుండి సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ చేశారు. ఇంతవరకు ఆయన జాడ తెలియడం లేదు. అలాగే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బూడిద సుజన్ కుమార్ పై కేసు నమోదు చేశారు. దివ్యాంగుడైన సుజన్ కుమార్ పై సైతం కేసు నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకటరామిరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డి, పానుగంటి చైతన్యలను వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు నాయకులు పరామర్శించారు. అరెస్ట్ అయి పోలీసుల వేధింపులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులు మరీ అరాచకంగా టీడీపీ కార్యకర్తల్లా మారిపోయారని అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పౌర హక్కులు పూర్తిగా హరించి వేస్తున్నారని, వర్రా రవీందర్ రెడ్డిని ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని అంబటి ప్రశ్నించారు. అసలు అరెస్టు చేసిన వారిని పోలీసులు ఎందుకు కొట్టాలని అంబటి సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చూపించకుండా నిర్బంధించి, హింసించి గొంతు నొక్కేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ను, ఆయన కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా దూషించినా పట్టించుకోరని విమర్శించారు. అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు. మేము ఎస్పీలకు చెప్పాం, డీజీలకు చెప్పాం, ప్రాపర్ ఛానల్లో అందరినీ టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం, రీజనబుల్ టైం ఇస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. ఏందని నాకు అర్థం కాల. తప్పు చేశాడో లేదో ఆ భగవంతుడు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. తీసుకెళ్ళి కొడతారండి, ఒక ఆడ కూతుర్ని కొడతారండి, చేతులు పగిలిపోయేదాకా కొట్టి. ఇది మంచి ప్రభుత్వం అంట, కొట్టుడు ప్రభుత్వం. చనిపోయిన వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్న ఏపీ పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. దీనికి పేర్ని నాని ఓ ఉదాహరణ చెప్పారు. నిజామాబాద్ కు చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్త 2015లో పెట్టిన పోస్టుపై ఇప్పుడు ఏపీలో పలు చోట్ల కేసులు పెట్టించి అరెస్టు చేసి తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్ర పోలీసులు కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాళ్ళు. వాళ్ళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్ 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్ఆర్సీపీ నాయకత్వం పూర్తి అండగా నిలుస్తోంది. కేసులు ఎదుర్కొంటున్న వారికి న్యాయ సహాయం అందిస్తోంది. అదే సమయంలో అరెస్టులు చూపించకుండా అక్రమంగా నిర్బంధించిన వారి కోసం కూడా ఫైట్ చేస్తోంది. అక్రమంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.